Hi students, good morning everyone. డిఎన్ఆర్ కాలేజీలో జాగ్రఫీ డిపార్ట్మెంటు ప్రిన్సిపల్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనం గూగుల్ క్లాస్ను స్టార్ట్ చేసాము. నిన్న 20వ తారీఖు దీన్ని స్టార్ట్ చేసాము. మెల్లమెల్లగా పిల్లల్లో కొంచెం కొంతమంది ఆల్రెడీ దీంట్లో లాగిన్ అయ్యారు. మిగతా ఎవరైతే ఇంకా లాగిన్ అవ్వాలో వాళ్ళకి లాగిన్ అయిన వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి వాళ్ళకి. ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే నాకు ఫోన్ చేయండి, నేను ఎలా లాగిన్ అవ్వాలో వివరాలు చెప్తాను. నిన్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి మేము ఒక క్లాస్ రూమ్ క్రియేట్ చేసాము. ఈరోజు సెకండ్ ఇయర్, రేపు ఫస్ట్ ఇయర్, అలా అందరికీ 1 by 1 అందరికీ క్రియేట్ చేసి వాళ్ళ క్లాసులన్నీ కూడాను యాజ్ ఇట్ ఈజ్గా అయిపోయిన సిలబస్, ఇంకా మనం లాస్ట్ చాప్టర్ ఒకటి పెండింగ్ ఉన్న సిలబస్ కూడా చెప్తూ మళ్ళీ రివిజన్ చేస్తాం సిలబస్ అంతా కూడాను. ఈలోపు మనకి ఈ COVID-19 వైరస్ పోయిన తర్వాత ఎగ్జామ్స్ మనం చక్కగా రాసుకుంటానికి అవకాశం ఉంటుంది. ఇంటికాడ ఖాళీ లేకుండా అందరూ చక్కగా క్లాస్ రూమ్కి వచ్చి ఈ క్లాస్ని వినాలి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, అన్ని డిపార్ట్మెంట్లు క్లాస్కి ఇలాగా స్టార్ట్ చేశారు, వాళ్ళ మాస్టర్కి ఐడి తీసుకొని లాగిన్ అవ్వమని చెప్పండి. మీ మన కాలేజీలో అందరికీ దీన్ని షేర్ చేసి అండ్ ఇన్ఫార్మ్ చేసి మీ ఫ్రెండ్స్కి అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు క్లాసులు స్టార్ట్ చేశారన్న విషయం మీరు మన ఫ్రెండ్స్ అందరూ తెలియజేయండి. అదే ఈరోజు మనం రీసోర్సెస్ అనేటువంటి లెసన్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఇది సెకండ్ ఇయర్ సిలబస్లో లాస్ట్ చాప్టర్, ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాము, మళ్ళీ ఒకసారి చెప్తాను. అలాగే ఇది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి GASలో లాస్ట్గా చిన్న వనరులు అనేటువంటి చిన్న చాప్టర్ ఉంది, ఇద్దరికి ఉపయోగపడుతుందన్న విధంగా నేను దీన్ని చెప్తున్నాను. ఇక్కడ రీసోర్సెస్ అంటే వనరులు అనేటువంటి తెలుగులో మీనింగ్ వస్తుంది. మనకి ఇచ్చినటువంటి సిలబస్లో రెన్యూవబుల్ రీసోర్సెస్, నాన్ రెన్యూవబుల్ రీసోర్సెస్ అని చెప్పేసి అన్నాడు. రీసోర్సెస్ చిన్న హైపర్ ఇచ్చి రెన్యూవబుల్ రీసోర్సెస్, నాన్ రెన్యూవబుల్ రీసోర్సెస్ అని చెప్పేసి పెట్టారు. సో ఇది చాలా ఈజీ లెసన్. జస్ట్ మీరు అరగంట వింటే దీన్ని మీరు వితౌట్ నోట్స్ మీరు చక్కగా దీన్ని రాసేయగలరు. ఇది ఫైనల్ స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని స్టార్ట్ చేసాం. చాలా ఈజీ లెసన్ కాబట్టి చెప్తాము. కఠినంగా ఉన్న లెసన్ రేపటి నుంచి మన చక్కగా అందరూ వచ్చిన తర్వాత క్లాస్ రూమ్కి వాళ్ళు కూడా దీన్ని షేర్ చేద్దాము. చూద్దామండి. రీసోర్సెస్ అంటే వనరులు. వనరులు అంటే ఉపయోగపడేది అని అర్థం. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన కొలది తటస్థంగా ఉన్న పదార్థాలన్నీ కూడాను వనరులుగా మారతాయి అనేది శాస్త్రోక్తం. అంటే మనకి పనికిరాని వస్తువు ఏది ఉండదంట భూ ఉపరితలం పైన. అందరూ పనికొచ్చే విధంగానే అన్ని వస్తువులు పనికొచ్చే విధంగానే ఉంటాయి. కాకపోతే దాని గురించి తెలుసుకుని దాన్ని వనరులుగా మార్చడానికి మనకి టైం పట్టేది. సపోజ్ మనం ఒక బోర్డు ఉంటుంది, చెక్క బోర్డు, మనం కూర్చునే చైర్ ఉంటుంది, లేకపోతే రాసే పెన్ ఉంటుంది, చాక్ పీస్ ఉంటుంది, బట్టలు ఉంటాయి. ఒకప్పుడు ఈ వనరులు కాదు. చాలా కాలం వరకు ఈ ముడి పదార్థాలుగాను తటస్థంగా మన సమాజంలో ఉండిపోయాయి. తర్వాత వీటి గురించి తెలుసుకున్న తర్వాత సో ఈ వనరుల్ని, ఈ దూది అనే దాన్ని, పత్తి అనేటువంటి చెట్లు వచ్చిన దూదిని మనం వస్త్రంగా మార్చవచ్చు, ఆ వస్త్రం మనం డ్రెస్గా తయారు చేసుకోవచ్చు అన్న తర్వాత ఇది వనరుగా మారింది. ఎప్పటి నుంచో బొగ్గు, భూ అంతర్భాగం ఉన్నటువంటి బొగ్గు, సో దాన్ని తవ్వి తీసి దాన్ని మండించి దాని ద్వారా కరిగించగల సామర్థ్యం ఉండాలి, దాని ద్వారా థర్మల్ విద్యుత్ తయారు చేయొచ్చు అన్న తర్వాత అది వనరులుగా మారింది. భూ అంతర్భాగం ఉన్నటువంటి పెట్రోలు, ఎక్కడ ఉన్నటువంటి లిక్విడ్గా ఉన్నటువంటి దాన్ని పెట్రోల్గా తీసి వాహనాలు నడపడానికి ఉపయోగపడేటప్పుడు అది వనరుగా మారింది. అంటే అంత క్రితం కొన్ని లక్షల వేల సంవత్సరాల క్రితం భూమి అంతర్భాగంలోనూ భూ ఉపరితలంపై ఉన్నటువంటి చాలా రకాల పదార్థాలు తటస్థంగా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకున్న తర్వాత వాటిని మనం వనరులుగా మార్చుకున్నాము అంటే ఇంతవరకు భూమి అంతర్భాగంలో భూ ఉపరితలంపై ఉన్నటువంటి సమస్తం అన్ని రకాల వనరులను మనం కౌంట్ చేస్తే మనం ఇంతవరకు 16% వనరులు మాత్రమే ఉపయోగించుకున్నామంట. ఇది ఐన్స్టీన్ గారు చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారం. ఇంకా మనం ఉపయోగించుకోవాల్సిన వనరులు చాలా ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి మన కంఫర్ట్స్ అన్ని కూడాను చాలా కాలం క్రితం పురాతన కాలంలో చాలామంది వీటిని ఎంజాయ్ చేయలేకపోయారు. మెల్లమెల్లగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన కొలది ఈ తటస్థంగా ఉన్న పదార్థాలన్నీ కూడా వనరులుగా మారాయి అంటున్నారు. అయితే ఆ వనరులన్నీ కూడా లెక్కెడితే 16% ఉన్నాయంటే రిమైనింగ్ 84% ఇంకా మనం మన బ్రెయిన్కి పదును పెట్టి వాటిని ఉపయోగించుకోవాలి అని చెప్పేసి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం
వనరుల్ని మనం రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి ఫ్లో చార్ట్ ద్వారా మీకు చూపిస్తాను. వనరులు అనేవి రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఒకటి సహజ వనరులు, రెండోది కృత్రిమ వనరులు. సహజ వనరులు అంటే న్యాచురల్ రిసోర్సెస్, సహజంగా భగవంతుడు ఇచ్చినటువంటి వనరులు. కృత్రిమ వనరులు అంటే మానవుడు తన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన కొద్ది తటస్థంగా ఉన్న పదార్థాన్ని వనరులుగా రూపొందుతాయని చెప్పాం కాబట్టి, సో తను మ్యాన్మేడ్ థింగ్స్ అంటే మానవుడు తన నాలెడ్జ్ ద్వారా తయారు చేసుకున్నటువంటి వనరులేమో కృత్రిమ వనరులు అంట. సహజ వనరులకి మనకి ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు. ఏంటి? గాలి, నీరు, సూర్యరశ్మి, ఇవి భగవంతుడు మానవుడికి ఇచ్చినటువంటి వరాలు లాంటివి. ఇవి గాడ్ గిఫ్ట్స్ అంట. గాలి, నీరు, సూర్యరశ్మి. కృత్రిమ వనరులు అంటే మన మానవుడు తన నాలెడ్జ్ ద్వారా కృత్రిమంగా చేసినటువంటి వనరులు అన్నమాట. సపోజ్ మనకి భవనాలు, యంత్రాలు, యంత్ర పరికరాలు, ప్రాజెక్టులు, ఇవన్నీ కొన్ని అని చెప్పాను. మిగతా అన్ని కూడా మనం తయారు చేసుకున్నటువంటి కూడా కృత్రిమ వనరుల కింద వస్తాయి. ఇక్కడ చూద్దాం. మనం గాలి గురించి, నీరు గురించి, సూర్యరశ్మి గురించి, వీటి గురించి మనం చాలా టేక్ ఈజీగా తీసుకుంటాం, సింపుల్గా ఆలోచిస్తాం వాటి గురించి. అవి ఎంత అవసరమో మనిషికి కానీ, ప్రపంచానికి కానీ, విశ్వానికి, భూ ఉపతలంపై ఉన్నటువంటి వీటి ఇంపార్టెన్స్ అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. గాలి నుంచి మనం ప్రపంచం రక్షించబడుతుంది. మరి గాలి అనేది భూమి ఉపరితలాన్ని ఆవరించి ఉన్న గాలి పొరని వాతావరణం అంటాము. వాతావరణం అనేటువంటి పొర మనకున్నటువంటి 8 గ్రహాలలో ఒక భూమి అనే గ్రహం మీద మాత్రమే ఉందన్న విషయం మనకు తెలుసు. అందువలనే మనకి ఈ గాలి అనేది దీనికి వాతావరణ ప్రక్రియలో ఒక పార్ట్ అవడం వల్లే ఇక్కడ భూ ఉపరితలంపై జీవి అనేది ఆవిర్భవించింది అనే విషయం మనం తెలుసుకోవాలి. సో నెక్స్ట్ నీరు. నీరు అంటే భూమి ఉపరితలంపై మనకు ఉన్నటువంటి నీరు మనం చూస్తే, భూమి అనేటువంటి ఈ ఖండం మీద 79% ఏమో ఇంచుమించుగా 71% ఏమో వాటర్ ఉంటే, 29% మనకి 71% ఏమో వాటరు, 29% ఏమో భూమి ఉన్న విషయం తెలుసు. ఈ 71% వాటర్ మనం ఎలా డివైడ్ చేసామంటే మహాసముద్రాలుగా డివైడ్ చేసాం. పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్, అంటార్కిటిక్ అనేటువంటి మహాసముద్రాలుగా ఈ 71% వాటర్ డివైడ్ అయ్యి ఉంది. అందులో నదులు, సరస్సులు అవన్నీ మీద చూద్దాం. సో 29% ల్యాండ్ అనేది మనకి ఖండాలుగా డివైడ్ అయ్యి ఉంది. ఆసియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, అలాగే ఉన్నటువంటి అంటార్కిటికా, యూరోప్ ఈ ఖండాలన్నీ కూడా మనకి ఇలా డివైడ్ అయ్యింది. అంటే భూమి ఉపరితలంపై ఉన్నటువంటి నీరు మనకి 71% తాగడానికి ఉపయోగపడట్లేదు. ఉప్పు నీరు, సోడియం క్లోరైడ్ దాంతో వెలుగుతాయి, సెలినిటీ, లవణీయత ఎక్కువగా ఉంటుంది. మరి ఫ్రెష్ వాటర్ ఎక్కడ వస్తుంది? సో 71% వాటర్ ఇవాపరేట్ అవ్వక అది అనేక రకాల వాతావరణంలో కలిసి మళ్ళీ అది భూ ఉపరితలంపై వర్షంగా మనకు ఆవిర్భవించి అక్కడి నుంచి నదుల రూపంలోను, ప్రవాహాల రూపంలోను, సరస్సుల రూపంలోను, మనకి కాలువ రూపంలోను మన భూ ఉపరితలంపై ఉన్నటువంటి ఆ నీరు, వచ్చినటువంటి నీరు మనకి తాగడానికి, వ్యవసాయానికి చక్కగా ఉపయోగపడుతుంది. అంటే నీరు ఇంపార్టెన్స్ ఎంత ఉందో చూడండి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి మనం ఉపయోగించే నీరు చాలా వరకు మురికి నీరు ఉపయోగిస్తున్నాము. రోజు రోజుకి వాటర్ పొల్యూట్ అయిపోతుంది. సో దీనికి ప్రత్యామ్నాయంగా మనం ఈరోజు వాటర్ కొనుక్కు తాగుతున్న పరిస్థితి అక్కడ. సో కాబట్టి దాని ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. సూర్యరశ్మి అనేది భూమి ఉపరితలంపై ఉన్నటువంటి ఏ చిన్న మొక్క లేవాలన్నా సరే ఉష్ణోగ్రత అవసరము. చిన్న పిచ్చి మొక్కలు లేవాలి. మరి మనకి పంటలు పండుతున్నాయి, వరి, గోధుమ, మొక్కజొన్న, భూ ఉపరితలంపై పండేటువంటి పంటలన్నీ కూడాను ఉష్ణోగ్రతతో మనకి లింక్ అయి ఉన్నాయి. అంటే ఇది లేకపోతే
గాలి, నీరు, సూర్యరశ్మి అనేవి లేకపోతే భూ ఉపరితలంపై ఏ ఒక్క జీవి కూడా జీవించి ఉండలేదు అన్న విషయం మనం పూర్తిగా గ్రహించాలి. అంటే సహజ వనరులు ఎంత ఇంపార్టెన్స్ మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ సహజ వనరుల్ని ఉపయోగించుకొని మానవుడు తన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అనేక రకాలుగా దీన్ని మార్చాడు. సపోజ్ మనం ఉపయోగించుకునేటువంటి మనం ఉన్నటువంటి స్కూల్ బిల్డింగు, కాలేజీ బిల్డింగు, లేకపోతే ప్రాజెక్టులు, లేకపోతే యంత్ర పరికరాలు అవన్నీ కూడాను శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుంది మానవుడు తయారు చేసినటువంటి వస్తువు. మరి అంత పెరిగిన తర్వాత ఇవి మానవుడు కృత్రిమంగా తన ఆలోచన విధానంతో ఇది తయారు చేస్తున్నాడు. దీన్ని కృత్రిమంగా. అయితే సహజ వనరుల్ని మనం ఇంకొక 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. స్పర్శనీయ వనరులు, అస్పర్శనీయ వనరులు. ఇవి 1 word ఆన్సర్లో మనం అడిగే అవకాశం ఉంది. స్పర్శనీయ వనరులను మనం ఏమంటామంటే టాంజబుల్ రిసోర్సెస్. స్పర్శనీయ వనరులు, టాంజబుల్ రిసోర్సెస్. ఇంటాంజిబుల్ రిసోర్సెస్. అస్పర్శనీయ వనరులు intangible resources. స్పర్శనీయ వనరులు అంటే మనం స్పర్శ ముట్టుకోగలిగే వనరులు. అస్పర్శనీయ వనరులు అంటే మనం టచ్ చేయలేనటువంటి వనరులు. మనకి మూడేలాగా ఇలా ముట్టుకోగలిగే వనరులు ఏమంటే స్పర్శనీయ వనరులు. గాలి మనకు టచ్ చేస్తుంది, నీరు మనకు టచ్ చేస్తుంది, సూర్యరశ్మి మనకు టచ్ చేస్తుంది. మరి అస్పర్శనీయ వనరులు అయితే నాలెడ్జ్, విద్య అనేది మనకు కనిపించదు, జ్ఞానము అనేది మనకు కనిపించదు, నీతి అనేది మనకు కనిపించదు. ఇలాగా అస్పర్శనీయ వనరులు అంటే మనం దాన్ని ముట్టుకోవడానికి వీలైన వనరులు అస్పర్శనీయ వనరులు అంటారు. స్పర్శనీయ వనరులు అంటే మనం దాన్ని టచ్ చేయగలిగే వాటిని స్పర్శనీయ వనరులు. మళ్ళీ స్పర్శనీయ వనరులు మనం తిరిగి 3 రకాలుగా డివైడ్ చేయగలిగాము. ఆ స్పర్శనీయ వనరుల్ని మనం 3 రకాలుగా డివైడ్ చేయగలిగాము. అవేంటంటే, ఒకటి తరిగిపోయే వనరులు, స్పర్శనీయ వనరుల్ని మూడు రకాలుగా డివైడ్ చేయగలిగాము. ఇదే మన చాప్టర్. తరిగిపోయే వనరులు, తరిగిపోని వనరులు, పునఃస్థాపక వనరులు. మెయిన్ టాపిక్ ఇది. మనం ఖచ్చితంగా మనకి ఇచ్చినటువంటి మన సిలబస్ ఇచ్చినటువంటి 2 రెన్యూవబుల్ రిసోర్సెస్, నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్, ఈ 2 గురించి మనం అడిగారు. సో చాలా సింపుల్గా మనం ఫ్లో చార్ట్ చేసి ఇంట్రడక్షన్ రాస్తారు, ఫ్లో చార్ట్ వేస్తారు. ఆ ఫ్లో చార్ట్లో ఈ 2 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయిపోతుంది చాప్టర్. చూడండి, తరిగిపోయే వనరులు అనేదాన్ని మనం ఇంగ్లీష్లో రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటారు. రెన్యూవబుల్ రిసోర్స్ అంటే తరిగిపోయే వనరులు, అంటే పునరుద్ధరించగల వనరులు. ఇక్కడ తరిగిపోని వనరులు, తరిగిపోయే వనరులు,
ఎగ్జాంపుల్ కింద చూసాం గాలి, నీరు, సూర్యరశ్మి. తరిగిపోయే వనరుల్ని నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటారు. దీనికి పెట్రోలు, డీజిల్, బొగ్గు మొదలైన ఖనిజాలు పునఃస్థాపక వనరులు మనం ఉపయోగించుకున్నప్పటికీ దాన్ని మళ్ళీ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నటువంటి వనరులేమో పునఃస్థాపక వనరులు అంటారు. ఇంచుమించు దీనికి ఆడములు అనే ఎగ్జాంపుల్. ఇప్పుడు దీని గురించి మనం తెలుసుకున్నాము. సింపుల్గా తరిగిపోని వనరులు, దీన్ని ఇంగ్లీష్లో రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటారని చెప్పాం మనం. అంటే మనం ఒకసారి ఉపయోగించినప్పటికీ, ఎంత ఉపయోగించినప్పటికీ ఆ వనరులు తరిగిపోవు, తరగకుండా అలాగే ఉంటాయి. సపోజ్ మనం ఎంత గాలి పీల్చుకున్నా కానీ ఆ గాలి మళ్ళీ వస్తూనే ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో తరగదు. నీరు ఎంత ఉపయోగించుకున్నా కానీ ఆ నీరు మనకి మొత్తం భూపటలంపై 79% వాటర్, 71% వాటర్, 29% భూభాగం ఉందని చెప్పాం. సో ఎంతో ఉపయోగించుకున్నా ఇంకా వాటర్ ఉంటానే ఉంటుంది. కానీ దాని గురించి చూద్దాం. సూర్యరశ్మి అనేది ఎంత ఉపయోగించుకున్నా సరే అది మళ్ళీ రేపొద్దున మళ్ళీ తయారవుతుంది. కాబట్టి సో అంటే వీటి ద్వారా ఎలా చూద్దామండి. గాలి ద్వారాగా మనం ఒకప్పుడు దీన్ని గాలిని ఉపయోగించుకోవడం అనేది మనం ఊరికే వచ్చేది ఆక్సిజన్ తీసుకుంటున్నాం, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం, ఇంతే కదా గాలి గురించి అనుకున్నాం. సో గాలి అనేది విండ్ అని, ఇది వాతావరణంలో మనకి భూమిని ఆవరించిన గాలి పొరని, దీంట్లో అనేక రకాలైనటువంటి అణు సంఘటనలు జరుగుతున్న విషయం మనకి. ఇప్పుడు గాలి ద్వారా మనకి విండ్ ఎనర్జీ అనే దాన్ని మనం తయారు చేసాం. విండ్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్లో మనకి చిత్తూరు జిల్లాలో మనకి వెంకటేశ్వర స్వామి దేవాలయం పైన పక్కన మనకి విండ్ ఎనర్జీ ద్వారా చక్కగా మనకి దీన్ని తీస్తున్నారు. దీని ద్వారాగానే ఆ చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకి దాన్ని విండ్ ఎనర్జీని ఉపయోగించుకుంటున్నారు. నెక్స్ట్ ఉంది నీరు అనేది మనకి భూమి ఉపరితలంపై మనం ఫ్రెష్ వాటర్ మనం 71% వాటర్ ఉన్నప్పుడు కూడా భూ ఉపరితలంపై మహాసముద్ర రూపం ఉన్నప్పుడు కూడా దాన్ని పూర్తి స్థాయిలో వాడుకోవడానికి, తాగడానికి కానీ పంటలు పండించడానికి ఉపయోగపడుతుంది. మరి ఎలా ఉపయోగపడుతుంది అది? దీని ద్వారా 71% వాటర్ ఎవాపరేట్ అయ్యి, ఆ ఎవాపరేట్ అయినటువంటి దాని నీరు మళ్ళీ ప్రవాహాల రూపంలో అంటే వర్షం రూపంలో రావటం, అది పర్వతాల నుంచి కిందకు వచ్చి నదుల రూపంలోను, అలాగే సరస్సుల రూపంలోను, మనకి కాలువ రూపంలోనూ వస్తుంది. దాన్ని మనం ఏం చేస్తామంటే త్రాగడానికి, డ్రింకింగ్ పర్పస్, మరి వ్యవసాయానికి ఉపయోగించుకుంటాం. సో ఇలాగా నీరు అనేదానికి ఇప్పుడు మనకి ఫ్రెష్ వాటర్ చూస్తే మనకి 2% నుంచి 5% మధ్య ఫ్రెష్ వాటర్ నుంచి ఉపయోగపడుతుంది. అది కూడా పొల్యూట్ అయిపోతుంది. ఈరోజు మనం వాటర్ని మనం శుద్ధి చేసుకుని తాగాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. గంగా నది వాటర్ ఎంత పొల్యూట్ అయిపోయిందో మీరు చూసే ఉంటారు. దాని మీద కమిషన్ ఇస్తుంది ప్రభుత్వం, దాన్ని క్లీన్ చేయడం కోసం. అంటే రోజు రోజుకి భూ ఉపరితలంపై ప్రపంచ జనాభా పెరుగుతుంది, మనకున్నటువంటి సహజ వనరులు అనేవి పూర్తిగా పొల్యూట్ అయిపోయే పరిస్థితి ఏర్పడిపోయింది. కాబట్టి నీటిని మనం కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. కాబట్టి రాబోయే కాలంలో వాటర్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోగలి, దాన్ని నీట్గా ఎలాగా భావితరాలకు అందించాలి, ఎంతవరకు ఉపయోగించుకోవాలి, మిగిలినటువంటి 71% వాటర్ని ఏ విధంగా ఫ్రెష్ వాటర్గా తయారు చేయాలి అని నేర్చుకోవాల్సిన బాధ్యత పౌరుల మీద ఉంది. అవన్నీ ఉపయోగించుకోవాలి. సూర్యరశ్మి చూడండి. సూర్యరశ్మి అనేది మనకి ఇందాక చెప్పాం మనం, భూపతలంపై ఎటువంటి చిన్న పిచ్చి మొక్కలు లేదని చెప్పాం మనం. అది ఖచ్చితంగా సూర్యరశ్మి వల్లే అనేక రకాలైనటువంటి పంటలు పండుతున్నాయి మనకి. ఆ పంటలు కాకుండా మనం ఇప్పుడు దీంతో నీరు ద్వారా మనం హైడ్రో ఎనర్జీ తీస్తాం మనం. దీని ద్వారా మనకి సూర్యరశ్మి ద్వారా మనకి సోలార్ ఎనర్జీ కొట్టేస్తాం. సరే, గాలి ద్వారా ఏమో విండ్ ఎనర్జీ చూస్తున్నాం, నీటి ద్వారా ఏమో హైడ్రో పవర్ చేస్తున్నాం మనం, సూర్యరశ్మి ద్వారా ఏమో సోలార్ ఎనర్జీ చేస్తున్నాం. ఇది వరకు ఒక 50 years బ్యాక్, 20 years బ్యాక్ ఇటువంటి నాలెడ్జ్ లేదు. అంటే ఎప్పటి నుంచో మనకి ప్రకృతి ప్రసాదించిన వనరు అయినప్పుడు కూడాను ఈ రకంగా మనం దీన్ని ఎనర్జీ రూపంలో ఉపయోగించుకోవాలనేటువంటి నాలెడ్జ్ మన గడిచిపోయినటువంటి సమాజానికి లేకపోయింది. అంటే అప్పుడు కూడా ఇవి ఉన్నాయి, కానీ అది వనరులుగా ఉపయోగించుకోవాలన్న విషయం మనకు తెలియదు. అంటే
ఇవన్నీ కూడా మనం చెప్తే 16% నాలెడ్జ్ మాత్రమే మనం ఉపయోగించుకుంటున్న వనరులుగా ఉన్నాయని, ఇంకా 84% వనరులు మిగిలిపోయినాయి. అవన్నీ కూడా ఉపయోగించుకోవాలి సామర్థ్యం మనకు ఖచ్చితంగా మన పౌరుల మీద ఉందనే విషయం మనం గ్రహించాలి. నెక్స్ట్ తరిగిపోయే వనరులు అంటే మనం ఉపయోగిస్తూ ఉన్నప్పటికీ వనరులు మనకు దొరికేస్తుంది కదా, పెట్రోల్ ఉపయోగిస్తుంటే కొన్ని రోజులు కదా అయిపోయే ప్రమాదం ఉంది. ఒక డాక్టరు అర్జెంటుగా ఇంటి నుంచి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయడానికి కూడాను పెట్రోల్ దొరకపోవచ్చు అనేటువంటి సమస్య మనం వింటాము అన్న చెప్తున్నారు. అంటే సరదాగా మనకు పనికి రాకుండా ఊరికే బైక్ కొనిచ్చారు, మన ఫాదర్ మదర్ బైక్ కొనిచ్చారని చెప్పేసి దాంట్లో 2 లీటర్ల పెట్రోల్ ఉంటుంది, మనం సరదాగా షికారులు గెలిస్తే అది అయిపోయే పరిస్థితి ఉంది. అంటే దాన్ని ఒక పద్ధతి ప్రకారం ఉపయోగించాలి. తరిగిపోతుంది కాబట్టి వనరులు పద్ధతి ప్రకారం ఉపయోగించి అవసరానికి మాత్రమే వాడుకోవాలి. అలా వాడుకున్నప్పుడు భవిష్యత్ తరాల వారికి దాన్ని పరిచయం చేసేటువంటి అవకాశం ఉంది. అదే కాకుండా ఈ తరిగిపోయే వనరుల మీద దృష్టి పెట్టాలి, కానీ ప్రత్యామ్నాయం కనుక్కోవాలి. ఇది ప్రతి ఒక్క దేశంలో ప్రపంచం మీద అందరం ఉన్నటువంటి బాధ్యత ఇది. రేపొద్దున పెట్రోల్ అయిపోతుంది, డీజిల్ అయిపోతుంది, బొగ్గు అయిపోతుంది, ఖనిజ వనరులు అన్నీ అయిపోతాయి. సో వీటి మీద ఆధారపడి చాలా రకాలైనటువంటి యంత్రాలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం డిపెండ్ అయి ఉంది. ఇవి ఆగిపోతే ఖచ్చితంగా మనకి అనేక రకాల సమస్యలు ఎత్తాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి యువతరం కానీ రాబోయే తరాల వారికి దీన్ని ఏ విధంగా దీన్ని ప్రత్యామ్నాయం కనుక్కోవాలి అనే విషయం నేర్చుకోవాలి. అయితే ఇప్పుడు పెట్రోల్ బదులుగా డీజిల్ బదులుగా బొగ్గు పెట్రోల్ డీజిల్కి మనం ఉపయోగించేటువంటి యంత్రాలు అంటే వాహనాలు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. కాబట్టి ఈ వాహనాలకు బదులు మనకు ఎలక్ట్రిక్ బస్సులు చూస్తున్నాం. మనకు కొత్తగా మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్గా 250 బస్సులకి అంటే ఎలక్ట్రికల్ బస్సులు అంటే డీజిల్తో వేసే ఎక్కువ వరకు ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఉపయోగించే పెట్రోల్ వాహనాలన్నీ కూడాను పెట్రోల్తో వెళ్ళేటువంటి మొబైల్ మన మోటార్ సైకిల్స్ అన్ని కూడాను ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ అన్నీ అది ఎక్కువ కాస్ట్గా మనం పరిగణించవచ్చు. ఎక్కువ రేట్ అవుతుంది కాబట్టి అది మనం అందుబాటులో రావాలి, వాటిని ఎక్కువ ఉపయోగించాలి, వీటి మీద బడ్జెట్ తగ్గించాలి. ఇప్పుడు పెట్రోల్ అనేది ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన కొద్ది ప్రాంతాల్లో మాత్రమే నమోదవుతుంది. ఎక్కడది OPEC అనేటువంటి ఒక సంస్థ ఉంది, OPEC. OPEC అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పడుతున్నారు. సో ఇది పెట్రోల్ని ఎగుమతి చేసేటువంటి దేశాలన్నీ కూడాను ఒక యూనిటీగా ఫామ్ అయ్యి రాత్రి పెట్రోల్ ధరలు పెంచేస్తారు. మనం ఏమనుకుంటాం అంటే ప్రధానమంత్రి గారు పెంచేశారు, లేకపోతే ముఖ్యమంత్రి గారు పెంచేశారు, వాళ్ళని వెంటనే దిగమంటారు, పెట్రోల్ రేట్లు తగ్గించండి, సరుకుల రేట్లు పెరిగిపోయి పెట్రోల్ రేట్లు పెరిగిపోయింది, సరుకుల రేట్లు పెరిగిపోయినట్ట, పాల రేట్లు పెరిగిపోయినట్ట. అంటే ఒక దాని మీద రేటు పెరిగితే దాని మీద అన్నింటి మీద కూడా దాని ప్రభావం ఉంటుంది అనే విషయం నేర్చుకోవాలి. అయితే ఇవి మన ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు పెంచే రేట్లు కావు. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అనేవి వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు రేట్లు. దాని మీద ట్యాక్స్ పడుతుంది, మన సెంట్రల్ ట్యాక్స్ పడుతుంది, అలాగే మనకి స్టేట్ ట్యాక్స్ పడుతుంది. ఆ రేట్లు ఏమైనా తగ్గించే అవకాశం మన రాష్ట్రం మీద ఉంటాయి, కానీ పూర్తిగా దీని స్థాయి తగ్గించే అవకాశం మన దేశం మీద కానీ రాష్ట్రం మీద కానీ లేదు. CGST సెంట్రల్ కట్టాలి, SGST మనం స్టేట్ కట్టాలి. దాని మీద అది కొంచెం తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అన్ని కూడాను అరబ్ కంట్రీస్లో ఉన్నాయి. మనకి మధ్య ఆసియా దేశాల్లో ఇరాన్, ఇరాక్, కువైట్, అరబ్ కంట్రీస్లలో ఉన్నటువంటి ముస్లిం కంట్రీస్లో ఇవి ఉన్నాయి, ఎక్కువ లభ్యమవుతున్నాయి. కాబట్టి ప్రపంచంలో అత్యంత ధనవంతులు అక్కడ ఉన్నారు. ఆ ప్రదేశంలో మాత్రమే అవుతుంది. మరి ఎలా లభ్యమవుతుంది సార్ అంటే ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమి అంతర్భాగంలో ఉన్నటువంటి అనేక రకాల వృక్షజాలము, జంతుజాలము అన్నీ భూమి అంతర్భాగంలోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి భూమి ఒత్తిడి వల్ల అవి ఒక శిలారూపంగా ఆవిర్భవించి దాని నుంచి కొంత పెట్రోలియం అనేది తయారైందనే విషయం మనకి శాస్త్ర పరిజ్ఞానం అనుకుంది. సో దాని నుంచి మాత్రం లభ్యమవుతుంది, కొద్ది పరిమాణం మాత్రం లభ్యమవుతుంది. సో కాబట్టి వీటికి ఈ ప్రత్యామ్నాయం కనుక్కోవాలి, లేదంటే ఇవి రోజు రోజుకి రేట్లు పెరిగిపోయి పూర్తిగా మన జీవన సాధన పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పెట్రోల్, డీజిల్, బొగ్గు వీటికి ప్రత్యామ్నాయం కనుక్కోవాలి, ఈ తరిగిపోయే వనరులు అని. మరి పునఃస్థాపక వనరులు అంటే ఏంటి? పునఃస్థాపక వనరులు అంటే ఒకసారి మనం ఉపయోగించుకున్నా సరే అవి మళ్ళీ మనం పునరుద్ధరించడానికి అనువుగా ఉండేటువంటి వనరులనేమో పునఃస్థాపక వనరులు అంటారు. పునఃస్థాపక వనరులు అంటే సపోజ్ మన ఫారెస్ట్ ఉంది,
ఫారెస్ట్ మనకి ఇంపార్టెన్స్ మనం ఆల్రెడీ మీకు లోయర్ క్లాస్లో కూడా చెప్పుకుంటారు మీకు. అడవి తల్లి అనేది మనకి అన్ని స్వతహాగా మనకి న్యాచురల్ నాలెడ్జ్ అంతా కూడా అక్కడ వచ్చిందంటారు. మానవుడు యొక్క అవశేషాలన్నీ కూడా ఆఫ్రికా అడవుల్లో మనకు లభ్యమయ్యాయని చెప్పేసి అన్నారు. మానవుడు అనాది కాలం నుంచి ఎప్పటి నుంచో అడవుల్లో వేటగాడిగా తన జీవనం స్టార్ట్ చేసిన విషయం మీకు తెలుసు. అయితే అక్కడ నుంచే మనం అడవి నుంచి మనకి ప్రకృతి నుంచి అన్ని విషయాలు మానవుడు మెల్లగా నేర్చుకున్నాడు. వేటగాడి దశ నుంచి తర్వాత స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. వ్యవసాయ దశ వచ్చింది. తర్వాత మెల్లగా సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. ఇప్పుడు మన టెక్నాలజీ రంగంలో ఉన్నాం. అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అడవుల ఇంపార్టెన్స్ గురించి మనం చూస్తే ఇప్పుడు చక్కగా ప్రాచీన కాలంలో ఉన్న అడవులు ఈరోజు చూస్తే లేవు. మనకి అడవుల వల్ల మనకు ఉపయోగాలు మనకు తెలుసు. వర్షాలు పడతాయని చెప్పేసి, అలాగే నదులు జన్మస్థానాలని చెప్పేసి, అడవులే మనకి అన్ని రకాలైన ఔషధాలు ఏర్పాటు చేస్తుందని తెలుసు మీకు. అడవుల నుంచే మనకి అన్ని రకాలైనటువంటి ప్రకృతి నేర్పిందన్న విషయం మీకు తెలుసు. అటువంటి అడవులు ఇవాళ మనకి ప్రపంచవ్యాప్తంగా తరిగిపోతున్నాయి. అలా తరిగి భారతదేశంలో చూస్తే ఇంచుమించుగా 2011 లెక్కల ప్రకారం భారతదేశంలో అడవులు మనకి 23 నుంచి 24% మాత్రమే ఉన్నాయి. ఇంకా ఇవి పెరుగుతున్నాయి అంటే పూర్తిగా తగ్గిపోతున్నాయి, కానీ పెరిగేటువంటి అవకాశాలు కనపడట్లేదు. మరి దాన్ని అడవులు మనం మళ్ళీ ఏర్పాటు చేసుకోవచ్చు, మళ్ళీ దాన్ని రీఎన్ఫోర్స్మెంట్ చేసుకోవచ్చు. రీఅరేంజబుల్ రిసోర్సెస్ అంటే ఒకవేళ అడవులు నరికేసింది కానీ మళ్ళీ వాటిని మొక్కలేసి అడవులు తయారు చేయవచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి ఆధునిక కాలంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి చెందుతున్న కొలది పారిశ్రామిక రంగం పర్పస్లో ఈ అడవుల్ని పూర్తిగా మనకి నరికిపెట్టి డీఫారెస్టేషన్ చేస్తున్నారు. ఈ డీఫారెస్టేషన్ చేయటం వల్ల అడవులు అనేవి మనకి పూర్తిగా తగ్గిపోతున్నాయి. ఈ అడవులు మనం పెంచాల్సిన అవకాశం ఉంది. ఒకవేళ దీన్ని పెంచి మనకి మన వాతావరణం పెరిగేటువంటి CO2ని అంటే బొగ్గు పులుసు వాయువు రోజు రోజు పెరిగిపోతుంది. ఉష్ణోగ్రత పెరుగుతున్న విషయం మీకు తెలుసు. సో దీని ఇంపార్టెన్స్ అది. కాబట్టి అడవులు పెంచేటువంటి ప్రక్రియ అనేది స్టార్ట్ చేయాలి. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, గ్రామ స్థాయిలో కూడా విద్యార్థులు అవగాహన రావాలి. ప్రతి ఒక్కరు ఒక మొక్కను పెంచాలి. అది మనకి ఆక్సిజన్ ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ రిసీవ్ చేసుకుంటుంది అనే విషయం తెలుసుకోవాలి. మనకి పంటలు పండటానికి, వర్షాలు పడటానికి దోహదం చేస్తుంది అన్న విషయం తెలుసుకోవాలి. కాబట్టి ఇలాగ మనకి వనరుల్ని మనం తరిగిపోయే వనరులు, పునఃస్థాపక వనరులు అని చెప్పేసి మనం 3 రకాలుగా చేసాం. అయితే మనల్ని అడిగింది ఎగ్జామినేషన్ పర్పస్ మన సిలబస్ ఇచ్చింది రెన్యూబుల్ రిసోర్సెస్, నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ అంటే తరగని వనరులు, తరిగిపోయే వనరులు మాత్రమే ఇచ్చారు వాళ్ళు మనకి సిలబస్లో. ఆ 2 మన ఇంట్రడక్షన్లో వనరుల గురించి చెప్తాము. ఆ వనరుల గురించి చెప్పిన తర్వాత దాన్ని ఇంట్రడక్షన్ రాస్తాము. ఫ్లో చార్ట్ వేయండి. ఫ్లో చార్ట్ మనకి సింపుల్గా మనకి చెప్పారు కదా మీరు. ఫ్లో చార్ట్ ఏంటి మనం చెప్పింది, వనరులు 2 రకాలు. ఆ 2 రకాలు ఏంటి, ఫస్ట్ది ఏంటంటే సహజ వనరులు, రెండోది కృత్రిమ వనరులు. మళ్ళీ సహజ వనరులు మనం 2 రకాలుగా డివైడ్ చేసాము. స్పర్శనీయ వనరులు, అస్పర్శనీయ వనరులు. మరి స్పర్శనీయ వనరులు మనం 3 రకాలుగా డివైడ్ చేసాము. అదేంటది, తరిగిపోయే వనరులు, పునఃస్థాపక వనరులు. వీటి గురించి మనం డిస్కస్ చేసాము. ఇది చాలా చిన్న లెసన్, సింపుల్గా ఉంటుంది. ఇది 2 సెకండ్ ఇయర్ వాళ్ళకి లాస్ట్ చాప్టర్ది. అలాగే ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళకి GS చిన్న ముక్క పెట్టేటి 5 మార్క్స్ ఆన్సర్లో మీకు పనిచేస్తుంది. ఇద్దరికి మేము ఈ క్లాసులో గూగుల్ క్లాసులో దీన్ని ఎంత నేను చెప్తాను. అందరూ గూగుల్ క్లాసులోకి రావాలి. మీ సమస్యలు ఏమైనా ఉంటే క్లాసులో డిస్కస్ చేద్దాం. మీ దాంట్లో పెట్టండి. నేను దీని మీద క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ మీకు ఆన్సర్ చేయాలి. సింపుల్గా నేను ఇది అయిపోయిన తర్వాత ఈ లెసన్ మీకు పెడతాను. సో దీంట్లో నేను ఎగ్జాంపుల్ అడుగుతాను. మీరు దాంట్లో రియాక్ట్ అవ్వండి, ఆన్సర్లు చేయండి. ఎవరైనా ఇంకా లాగిన్ అవ్వకపోతే లాగిన్ అయ్యే విధంగా మీ ఫ్రెండ్స్ని మీరు మోటివేట్ చేయండి. ఒకవేళ ఎవరికైనా సమస్యలు ఉంటే మీరు నాకు ఫోన్ చేయండి, నేను మీకు దాంట్లో ఉన్నటువంటి విషయాలు చెప్తాను. సో ఇదే విధంగా అన్ని మన DNR కాలేజీలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలాగా మనకి క్లాస్ రూమ్స్ గూగుల్ క్లాస్ రూమ్కి ఎంటర్ అవుతున్నారు. కాబట్టి మీ ఫ్రెండ్స్, మిగతా గ్రూప్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ కూడా మీరు విషయం చెప్పండి. వాళ్ళు కూడా గూగుల్ క్లాస్ రూమ్కి వచ్చి వాళ్ళ క్లాసుల్ని వినేటట్టుగా మీరు ఎంకరేజ్ చేయండి. తప్పకుండా రోజు ఖచ్చితంగా ఈ టైంలో మీరు క్లాసులు అప్లోడ్ అవుతుంది. మీకు చూసి మీరు దాన్ని చక్కగా ఫాలో అవుతూ మీరు ఈ లాక్డౌన్ ఉన్నటువంటి సమయంలో మీ సమయాన్ని చక్కగా ఇంటికాడ మీరు ఎటువంటి టైం వేస్ట్ పనులు చేయకుండా మీరు క్లాస్ రూమ్లోకి వచ్చి ఈ విషయాలను నేర్చుకోండి. రేపటి నుంచి మీకు ఈ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఏమేమి చేయాలన్న విషయాలు కూడా మీ క్లాస్ రూమ్లో చెప్తాము. మేము
ఎటువంటి నోటిఫికేషన్ పడుతుంది, ఆ నోటిఫికేషన్ ఏ టైం అటెండ్ అవ్వాలి, ఏ టైంలో మీరు ఏ విధంగా మీరు స్పందించాలి అనే విషయం చెప్తాం. మీరు చక్కగా మీరు క్లాస్ రూమ్ ఉపయోగించుకుంటారని తెలియజేస్తూ బాయ్.